తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు వీడింది మిస్టరీ. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే 9 రోజులు వేట కొనసాగించారు. బట్ ఈ రోజుకి చిట్ట చివరికి నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? సో గతంలో చూసుకుంటే రూపారెడ్డిని అత్యంత దారుణంగా పాచవికంగా కత్తులతో 27 సార్లు పొడిచి చంపేశారు. ఆ 27 సార్లలో 2 సార్లు మూతి మీద పొడిస్తే ఫేస్ మీద ఆనవాళ్ళు ఉన్నాయి పొడిచినట్టు, ఇంకా 25 సార్లు ఒంటి మీద ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కత్తితో పొడిచినట్టు. అత్యంత దారుణంగా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వెళ్ళేటప్పుడు 4 లక్షల రూపాయల డబ్బు, అదేవిధంగా ఆవిడ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. రూపారెడ్డి అక్కడికక్కడే వికృత జీవిగా చనిపోవడం జరిగింది. సో ఇదంతా మనమంతా చూసాం. బట్ ఈ రూపారెడ్డిని చంపింది ఎవరు అనేసి పోలీసులకి ఒక టెన్షన్ పట్టుకునింది. సో 900 సీసీ కెమెరాలు పరిశీలించినా నిందితుడు మాత్రం దొరకలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి పోలీసులకి. ఎట్టకేళ్లకు నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు ఛేదించి. ఈ కేసు ఇప్పుడు వీడింది మిస్టరీ. అంటే ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న రూపారెడ్డి, సో వాళ్ళ స్కూల్ ప్రెమిసెస్లో 3 యువకులు గంజాయి సేవించి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, సో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని హరాస్మెంట్ చేస్తా ఇవన్నీ చేస్తూ ఉండి స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి రూపారెడ్డికి తెలిసింది. సో వాళ్ళు చేసే గంజాయి కొట్టే వీడియోలు ఇవన్నీ కూడా రూపారెడ్డి ఫోన్కు రావడం జరిగింది. సో వాళ్ళని పిలిచి మందలించారు రూపారెడ్డి. నాన్న, ఇది కరెక్ట్ కాదు, మీరు మా స్కూల్లో చదువుతూ ఉన్నారు, పేరు పోతుంది, గంజాయి సేవిస్తే మీకు జీవితం ఉండదు, గంజాయి సేవిస్తే జీవితాంతం జైల్లో ఉంటారు అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి జరిగితే ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్పుకొచ్చారు రూపారెడ్డి. ఇంకేం చేయాలో తెలియదు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, అంటే స్కూల్ నుంచి టర్మినేట్ చేస్తాను, మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను, ఇంకోసారి రిపీట్ చేస్తే బాగోదు అని చెప్పి రూపారెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే 10th పాస్ అయ్యి వెళ్ళిపోయిన బ్యాచ్ కావచ్చు, అదే 10th చదువుతున్న విద్యార్థులు కావచ్చు. సో ఇదంతా ఒక ఎపిసోడ్ జరిగితే అసలు పోలీసులకి అనుమానం రాలేదు. ఇంకా అన్ని కోణాల్లో విచారించడం మొదలుపెట్టారు. ప్రెషర్ ఎక్కువైంది పోలీసులకి. ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంకా స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి రూపారెడ్డి స్టూడెంట్స్, ఇంకా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, వీళ్ళందరినీ కూడా విచారించారు. విచారిస్తే ఆఖరికి భర్తని, ఇంట్లో వాళ్ళని, కుటుంబ సభ్యులందరినీ కూడా విచారించారు. కేసు కొలిక్కి రాలేదు. ఇంకా టెన్షన్ మొదలైంది, ప్రెషర్ మొదలైంది. ఏం చేయాలో తెలియదు. పోలీసులు కేసు క్లోజ్ చేయాలి. సో అలాంటి సమయంలో ఇంకా 10th స్టూడెంట్స్ని కూడా విచారించారు. ఎవరికన్నా అలవాట్లు ఉన్నాయా, స్మోక్ హ్యాబిట్ ఉందా, మందు హ్యాబిట్ ఉందా, ఈ కోణంలో కూడా విచారించారు పోలీసులు. అప్పుడు బయటపడింది ఈ విషయం. సో కొంతమంది విద్యార్థులు, అంటే 3 విద్యార్థులు గంజాయి సేవించి మాదక ద్రవ్యాలతో అలవాట్లుండి ఇలాంటి పనులకి పాల్పడతా ఉన్నారనేది రూపారెడ్డికి తెలిసింది. సో రూపారెడ్డికి తెలియడంతో ఇంకా వెంటనే సీరియస్ అయింది. వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. సో యాజ్ యూజువల్గా జరిగిపోతుంది. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి వార్నింగ్స్ అనేది కామన్ అనమాట. అంటే ఎవరినో ఒకరిని కొట్టడమో, లేదంటే స్కూల్లో బుక్స్ రాకపోవడమో, లేదంటే స్కూల్ లీవ్ చెప్పకుండా లీవ్ పెట్టడమో. సో ఇలాంటి కోణాల్లో వాళ్ళని కూడా పిలిచి అంటే వార్నింగ్ ఇచ్చింది రూపారెడ్డి అనే కోణంలో అక్కడున్న స్టాఫ్, అక్కడున్న స్టూడెంట్స్ అనుకున్నారు. బట్ ఈ గంజాయి విషయం అనేది తెలియదు ఎవరికి. బట్ పోలీసులు ఎంక్వైరీలో తేలింది గంజాయి సేవించి ఆ వీడియోలు రూపారెడ్డి ఫోన్లో ఉన్నాయి కాబట్టి హత్య చేశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే క్లియర్గా ఇక్కడ ఏం వినిపిస్తూ ఉందంటే, ఈ 10వ తరగతి పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, అలవాటు ఎక్కువైపోయి ఆల్రెడీ రూపారెడ్డి చెప్పడంతో ఇంకా ఆవిడకి కూడా వార్నింగ్స్ ఇచ్చారు. మొన్న బోనాలు పండగ సందర్భంగా భర్త హైదరాబాద్కి వెళ్తే, భార్యాభర్త, కొడుకు ఇంకో దగ్గర చదువుకుంటున్నాడు. వెళ్తే, సరే రూపా నువ్వు ఊరు వెళ్ళిపో, ఇంకా పిల్లలు స్కూల్కి వస్తారు కదా, ఇంక వాళ్ళని చూసుకో, నువ్వు నేను ఇక్కడ ఉండి చూసుకొని వస్తాను అని చెప్పి రూపారెడ్డిని ఇంటికి పంపించాడు.
ఆ రోజు అనగానే స్కూల్ ఎప్పుడూ కూడా ప్రిన్సిపల్ 6:30-7 గంటల సమయం వరకు ఉంటారు, ఏ స్కూల్లో అయినా సరే. ఎందుకంటే అదొక టైమింగ్ అనమాట. భార్యాభర్త ఇద్దరు కలిసి రోజు ఇంటికి వస్తూ ఉంటారు. ఆ రోజు రెక్కి వేశారు, భర్త లేదు, ఎవరు లేరు, మనము రూపారెడ్డిని చంపేయాలి. అంటే చంపాలన్న ఉద్దేశం ఉందో లేదో అక్కడ తెలియదు, కానీ రూపారెడ్డి దగ్గర ఉన్న ఫోన్ మాత్రం ఖచ్చితంగా మనం లాక్కేయాలి. ఎందుకంటే ఆవిడ ఫోన్లో సీక్రెట్స్ ఉన్నాయి, ఆవిడ ఫోన్లో మన భవిష్యత్తు ఉంది, గంజాయి సేవించిన వీడియోలు ఉన్నాయి. అది బయట వస్తే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది, మా తల్లిదండ్రులకు తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు అనేసి 3 విద్యార్థులు పథకం వేశారు. ఇంకా వీళ్ళు బాగా గమనించినటువంటి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కాకుండా ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో వంటగది సైడ్, సో అక్కడికి వెళ్ళి ముందే నిల్చుకొని ప్లాన్ చేస్తున్నారు. సో రూపారెడ్డి ఆ రోజు అనగానే 5:30 సమయానికే ఇంటికి వచ్చింది. అక్కడ సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయింది, స్కూటీ పెట్టి లోపలికి వచ్చే వైన్యం. సో ఇంటి లోపలికి రాగానే కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఉంది. సో వెంటనే 3 స్టూడెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. రూపారెడ్డి షాక్, ఏం చేయాలో తెలియదు. ఒకటే ఆడది, ఒకటే ఉంది, ప్రిన్సిపల్ రూపారెడ్డి ఒకటే ఉంది. సో ఎంత అరుస్తా ఉన్నా, బయట వెళ్ళండి అంటా ఉన్నా కూడా వినని పరిస్థితి ఆ 3 స్టూడెంట్స్. అప్పుడు కూడా గంజాయి సేవించున్నారేమో వేస్ట్ ఫెలోస్, అప్పుడు కూడా మద్యం తాగున్నారేమో ఈ చెత్త వెధవులు. రూపారెడ్డి మాట వినలేదు, ఇంకా కక్ష పెంచుకున్నారు. మమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తావా, మమ్మల్నే బెదిరిస్తావా, నువ్వు మా ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి నువ్వెవరని చెప్పి గతం నుంచే ఎప్పుడైతే దొరికారో అప్పటి నుంచే కక్ష పెంచుకున్నారు. కక్ష పెంచుకొని వాళ్ళు బ్లేడ్స్, కత్తులు, మారణాయుధాలు అవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకున్నటువంటి ఈ 3 స్టూడెంట్స్ తెచ్చుకొని రూపారెడ్డిని మర్యాదగా చెప్పారు, వినలేదు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను, వెంటనే ఇక్కడ నుంచి బయట వెళ్ళకపోతే అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది, అయినప్పటికీ వినలేదు. ఇంకా ఏం చేయాలో తెలియని స్థితిలో ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశారు. ఫోన్ లాక్కున్న తర్వాత రూపారెడ్డి అక్కడ వాగ్వాదం చేసింది, అరిచింది పిల్లల మీద. సో ఇంకా వాళ్ళు తెచ్చుకున్న బ్లేడ్లు, కత్తులతో మూతి మీద 2 సార్లు పొడిచారు. బాడీలో 25 సార్లు కిరాతకంగా పొడిచారు. అక్కడికక్కడే వికట జీవిగా పడి చనిపోయింది. అది రూపారెడ్డి చనిపోయింది. అంటే చూడండి, స్టూడెంట్స్ అప్పుడు కూడా మద్యం సేవించో గంజాయి సేవించో చేస్తుంటారు. వాళ్ళు ఇంట్లో 4 లక్షల రూపాయలు డబ్బు ఉంటే అది కూడా కాజేశారు. ప్రిన్సిపల్కే భయపడలేనటువంటి స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్కి ఏం భయపడతారు? అంటే చూడండి, కేసుని ఛేదించడానికి దాదాపు 9 రోజుల సమయం పట్టింది పోలీసులకి. పోలీసులు విచారిస్తూ ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. రూపారెడ్డి ముఖం పైన 2 కత్తిపోట్లు ఉన్నాయి, ఆవిడ ఒంటి మీద దాదాపు 25 కత్తిపోట్లు ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. వాళ్ళు స్టూడెంట్స్ మద్యం సేవించి గంజాయి సేవించే ఈ పని చేస్తుంటారు. 10వ తరగతి చదివే స్టూడెంట్స్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అసలు ఎందుకు చంపారు? ఫోన్ తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి రూపారెడ్డిది, ఎందుకంటే ఆ ఫోన్లో వాళ్ళ వీడియోలు ఉన్నాయి. సో ఆ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు, ఇంట్లో ఉన్న 4 లక్షల రూపాయలు డబ్బు తీసుకెళ్ళిపోయారు. సో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు చంపడానికి. అంటే వాళ్ళ భవిష్యత్తు వెళ్ళిపోతుంది, వాళ్ళు జీవితాంతం జైల్లో ఉంటారు రూపారెడ్డి వల్ల అని చెప్పి ఆ కోణంలోనే చంపేశారు. ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. 10వ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి గంజాయి అలవాటు, మద్యం అలవాటు, పాన్ పరాకుల అలవాటు, ఎన్ని అలవాట్లు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? సో పోలీసులు స్టూడెంట్స్ని వాళ్ళని కూడా విచారించకపోతే ఈ ఇష్యూ బయట వచ్చేది కాదు. సో వాళ్ళని విచారించిన తర్వాతే ఇష్యూ బయట వచ్చింది. చూడండి ఎంత పరిస్థితులు ఎంత తారుమారు చేస్తూ ఉన్నారని, దారుణంగా ఉందో. పోలీసులకే దాదాపు 8-9 రోజులు పట్టింది ఈ కేసును ఛేదించడానికి. అంటే 900 సీసీ కెమెరాలు ఎత్తికారు, ఊరు మొత్తం జల్లెడ పెట్టారు, జల్లెడ పట్టినా దొరకలేదు. ఆఖరికి నిందితులు తప్పు చేస్తే ఎవరిని కర్మ వదిలిపెట్టదు, దొరికారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. రూపారెడ్డికి సంబంధించిన కేసులో ఆ నిందితులు ఇలాంటి వాళ్ళ, మీకేం తోచిందో కింద కామెంట్ చేయండి. దీని గురించి మాట్లాడదాం. రూపారెడ్డిని చంపింది కేవలం గంజాయి మత్తు, కేవలం మద్యం, కేవలం మాదక ద్రవ్యాల అలవాట్లు. రూపారెడ్డి చనిపోవడానికి కారణం ఆ 3 స్టూడెంట్స్, అదేవిధంగా గంజాయి మత్తుకే చనిపోయింది. గంజాయి మత్తులోనే చంపారు ఆ స్టూడెంట్స్. చూద్దాం ఈ కేసు గురించి. ప్రస్తుతం పోలీసులు అయితే ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది, ఇస్తామని చెప్పున్నారు.
బట్ ఏం చెప్తారనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.